కిడ్నీలు బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కిడ్నీలు దెబ్బతినడం మొదలైతే ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ముప్పు పెరగడంతో పాటు మొత్తంగా ప్రాణాలకే ప్రమాదం ముంచుకొస్తుంది. అయితే కిడ్నీలు పాడవడం అనేది ఉన్నట్లుండి ఏమీ జరగదు. కిడ్నీలు దెబ్బతినడం అనేది ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో కిడ్నీ జబ్బు తాలూకు సంకేతాల్ని శరీరం మనకు ఏదో ఒక రూపంలో తెలియజేస్తూ ఉంటుంది. ఈ లక్షణాలను మనం సకాలంలో పసిగట్టగలిగితే కిడ్నీలను మనం చాలా వరకు కాపాడుకోవచ్చు. కిడ్నీ జబ్బుల్ని ముందుగానే పసిగట్టే పరీక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో కిడ్నీలు ఎంతో కీలకమైన అవయవాలు. రక్తాన్ని శుభ్రం చేయడం, వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించడం, అలాగే శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడటం వంటి ముఖ్యమైన పనులు కిడ్నీలు నిర్వహిస్తాయి. అయితే కిడ్నీలు దెబ్బతింటున్నప్పుడు మొదట్లో పెద్దగా లక్షణాలు కనిపించవు. అందుకే కిడ్నీల పనితీరును తెలుసుకోవడానికి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ని చాలా ముఖ్యమైన పరీక్షగా చెప్తారు డాక్టర్లు. ఈ పరీక్షలో ముఖ్యంగా క్రియాటిన్, బ్లడ్ యూరియా, ఈజీఎఫ్ఆర్ విలువల్ని పరిశీలిస్తారు. క్రియాటిన్ అనేది మన కండరాల పనితీరులో ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ పదార్థం. సాధారణంగా కిడ్నీలు దీన్ని రక్తం నుంచి ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తాయి. రక్తంలో క్రియాటినిన్ స్థాయి పెరిగితే కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని, కిడ్నీల పనితీరు దెబ్బతింటోందని అనుమానించవచ్చు. బ్లడ్ యూరియా అనేది కూడా మన జీర్ణ వ్యవస్థలో ప్రోటీన్లు జీర్ణమైన తర్వాత ఏర్పడే వ్యర్థ పదార్థమే. ఇది కూడా కిడ్నీల ద్వారా బయటకు వెళ్ళాలి. రక్తంలో యూరియా స్థాయి ఎక్కువగా ఉంటే కిడ్నీల పనితీరు తగ్గిందని భావించవచ్చు. అలాగే ఈజీఎఫ్ఆర్ అంటే ఎస్టిమేటెడ్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్. ఇది కిడ్నీలు ప్రతి నిమిషం ఎంత రక్తాన్ని శుభ్రం చేస్తున్నాయో అంచనా వేసే ఒక ముఖ్యమైన సూచిక. ఈజీఎఫ్ఆర్ విలువ తక్కువగా ఉంటే కిడ్నీల పనితీరు తగ్గుతున్నట్టు అర్థం. ఈ పరీక్షల సాయంతో ప్రమాదకరమైన క్రానిక్ కిడ్నీ డిసీజ్ను చాలా వరకు తొలి దశల్లోనే గుర్తించవచ్చు. ఇప్పటికే షుగర్, బీపీతో బాధపడేవారు, తరచూ నొప్పి మందులు వాడేవారు, కుటుంబంలో కిడ్నీ సమస్యల చరిత్ర ఉన్నవారు ఈ పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం మంచిది. ఈ పరీక్షల సాయంతో కిడ్నీ జబ్బుల్ని ముందుగానే గుర్తించవచ్చు. సకాలంలో సరైన చికిత్స తీసుకోవచ్చు.